అమ్మా అటు చూడబుద్ధి కావట్లే మిమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్. కొంచెం నిద్ర వచ్చేవాళ్ళు ఎవరు ఏమనుకుంటారు, చక్కగా పోయి మొహం కడుక్కోసుకుంటే మొహంలో తేజస్సు కనపడుద్ది. ఆమేన్. సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే నిద్ర అమ్మా ఉంటావా వెళ్తావా? ఒక్కదాని ఏం పోతావు, ఇటైనా దేవాలు తిరుగుతుంటాయి, ఉండు ఇబ్బంది లేదు. ఇద్దరు పోతారా? ఇంకా నయం, బల్లే తోడయ్యారే ఇద్దరు తోడుకోవడాల్లో. హల్లెలూయా. అటు వదలదు పోతే ఒకళ్ళు పోండి, ఎవరైనా తెలుసుకోండి మీ ఇద్దరిలో. లేదా 4 దాకా అంతే కూర్చోండి. నూనె ప్రార్థన బాగొట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం. లేదా 2వ రాజుల గ్రంథము 1గా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిశ్చయమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, నానా నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఇంతవరకు మీ ప్రియబిడలు పాటలలో, స్తుతి ఆరాధనలో, ప్రార్థనలో నీ సన్నిధిలో గడిపి ఉంటుండగా మా ప్రతి ప్రార్థన ఆలకించి ప్రార్థనలకు జవాబిచ్చే మంచి దేవుడు నీవు కనుక మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ కృపతో జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లేఖన భాగం ద్వారా చేరి వచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడే దేవుడు నీవు గనుక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభునామములో వందనాలు. హల్లెలూయా. ఎటు చూద్దాం. రాత్రికాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన మాటను జ్ఞాపకం చేసుకుందాం. దృశ్యమైనవి చూడక అదృశ్యమైన వాటినే చూడాలి. చెప్పండి. దృశ్యమైన వాటిని అంటే కనబడే వాటిని చూడక కనబడని వాటిని చూడాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో దృశ్యమైన వాటిని అంటే కనపడేవేవి కూడా ఆమేన్ అవి స్థిరంగా ఉండేవి కాదు. కనబడనివి స్థిరంగా ఉంటాయి. వింటున్నారా? కనబడేవేవి చెప్పాలా స్థిరంగా ఉండవు. దృశ్యమైనవి అంటే కనబడేవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చెప్పండి వల్ల కాదు. దృశ్యమైనవి అనిత్యములు అనండి అమ్మ పెద్దగా.
దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. తెలుగు భాషలో చెప్పాలంటే, ఇప్పుడు నేను మాట్లాడిన తెలుగు భాష, కనబడేవి స్థిరమైనవి కాదు, కనబడనివి స్థిరమైనవి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు సంపాదించుకునే డబ్బు, బంగారం, ఆస్తి, కట్టుకున్న ఇల్లు, ఇవన్నీ చెప్పండి స్థిరమైనవి కాదు. మరి స్థిరమైనవి ఏంటి? దేవుడు, పరలోకం, దేవదూతలు, రేపు మనం ఉండబోయేటువంటి నిత్య నివాసమైన స్థలం. హల్లెలూయా. ఇవి స్థిరమైనవి అంటే నిత్యములు, అంటే ఎప్పుడు ఉండేవి. కాబట్టి మన చూపు, మన ఆలోచన, మన తలంపులన్నీ కూడా అదృశ్యమైన వాటినే చూడాలి తప్ప, ఓకేనా? అదృశ్యమైన వాటినే చూడాలి తప్ప దృశ్యమైన వాటిని మనం చూడకూడదు. నీ చూపు కానీ, నీ ఆలోచనలు కానీ, నీ తలంపులు కానీ కనపడే వాటి వేటి మీద నీ మనస్సు ఉండకూడదు. కనబడే వేటి మీదైనా సరే నీ మనస్సు కనుక వెళ్ళిందంటే నువ్వు దేవుని బిడ్డవు, పొరపాటును కూడా కాదు. ఆమేన్. నీకు పొరపాటును కూడా పరలోకం ఉండదు. అర్థమైందా? అవన్నీ ఏంటి? లోక సంబంధమైనవి. అది డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ఆస్తులు కావచ్చు, పొలాలు కావచ్చు, లేదా లోక సంబంధమైనవి ఏవైనా సరే వీటి మీద నీ దృష్టి ఉన్నంత కాలం నీవు పరలోక రాజ్యపు వారసుడవు, వారసురాలవు కాదు. ఆమేన్. ఈ భూ సంబంధమైనటువంటి వేటి మీద మనం మనసు పెట్టుకోవద్దు అంటాడు. చదవండి ఆ మాట ఒకసారి. అపోస్తులైనటువంటి పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఎవరు? చూడండి, నాకు తీసిన వరకు చాలు, కానీ మీరు తీసిన తెల్లారుద్ది. 3వ అధ్యాయం 1వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక. మీరు క్రీస్తుతో కూడా లేపడ్డారా? అంటే ఏంటి? పాపముల విషయమై చనిపోయి. ఆమేన్. గట్టిగా ఇటు చూడండి, నాకలు చూడండి. ఎందుకు మీరు కిందకు చూచున్నారు? కింద పాతాళం ఉంది, జుట్టు పట్టుకొని లాగుతాడు సైతాను. అందుకే యేసయ్య చెప్పాడు, మీ చూపులన్నీ కూడా పైనున్న వాటినే వెతకండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఇందిరాగాంధీలా నిద్రపోకుండా నా మాటలు మీరు జాగ్రత్త. నేను ఎందులోకి లేట్ అయ్యానంటే దేవుని పని నిమిత్తం వెళ్ళా. వేరే చోట స్వార్థ చెప్పి చీకట్లోనే 1.5 గంట ప్రసంగం చేశా. కరెంటు పోయింది, ఆనందంగా ఆహా ఓహో అనుకుంటున్నారు వాళ్ళు, నిద్రపోవచ్చు అని. నిద్రమానీయంగా దేవునికి స్తోత్రం. 1.5 గంట సేపు దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోపల ఆ కార్యక్రమం ముగించి కొంచెం లోపల ఈ లోపల వేరే వాళ్ళు బాగలేదని వచ్చారు, లాయర్ గారు వాళ్ళు. ఇక కొంచెం ఆ సిస్టర్కి ఇంజక్షన్ చేయించి కాసేపు కూర్చొని మాట్లాడొచ్చేలోపు ఈ సమయం అయింది. దేవునికి స్తోత్రం. అయినప్పటికీ మీరు నిద్రపోతూ అటు ఇటు ఏదో ఒకటి చేస్తా మొత్తం మీద సమయం ఇప్పటిదాకా తీసుకొచ్చారు, గడిపారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. సరే చూడండి, ఇక్కడ 3వ అధ్యాయం. మీరు అంటే నేను అనండి. అక్కడ నేను అనండి, ఇట్టానండి. నేను పక్కకు చూపిస్తాడు ఎప్పుడు. ఆమె చేసింది, కార్యక్రమాలంతా ఆమె. మనమంతా పక్కకు చూపిస్తూ ఉంటాం కదా.
అందుకని ప్రతి విషయంలో కూడా దేవుడు ఏమంటాడంటే మీరంటే చెప్పు, గట్టి చూపించుకోమ్మా. నేను క్రీస్తుతో కూడా లేపడితే పైన వాటినే వెతుకుతాను. పచ్చి అబద్ధాలు ఆడమాక 2 గంటలప్పుడు, అర్ధరాత్రి 2 గంటలప్పుడు పచ్చి అబద్ధములు ఆడరాదు, సత్యమునే పలకవలెను. గట్టిగా దేని వెతుకుతున్నారు మీరు? ఏంటి పైన? ఆహా, దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందో పైన వాటిని ఎతకటం. అన్నీ ఉన్నప్పుడు ఎతకం అసలు. చూసేదాం పాస్ గారు, ఆయనకేం పని పడలేదు, ఆల్నైట్ పెడతారు. కానీ మనకు పొద్దున 3ంటికి లేచిపోవాలి. ఏందనుకున్నారు? దేవునికి స్తోత్రం. గట్టిగా ఆయన అంతే చెబుతాడులే అమ్మ. అడిగి పోయి వాళ్ళ మొఖాలు చూడగానే నేను చెప్పాల్సిన వాక్యం పక్కన పెట్టి దేవుడు అన్నాడు, నేను చెప్పాయా అన్నాడు. విశ్రాంతి దినం అనే మాట తీసుకున్నా. ఆదివారం ప్రార్థన కూడా తిరుగుతారు జనం అని. ప్రార్థన అయిపోయిన నా పక్కన కూర్చున్న పాస్టర్ గారు ఏమంటాడు తెలుసా? సరిగ్గా వీళ్ళకి ఏ వాక్యం కావాలో పాస్టర్ గారు, అదే వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడు. మీ ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇక్కడ సరిగ్గా ఈ ఊర్లో ఉన్న విశ్వాసులకి ఏ వాక్యం కావాలో ఆ వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడు. చాలా సంతోషం అండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఏమెవరికో రేపు నిద్ర పట్టక వాక్యం చూస్తా ఆమెను పెడుతుంది. ఏం నిద్రపోకుండా ఆడు కూర్చోపోతే రావచ్చుగా ప్రార్థనకి, ఫోన్లో చూడకపోతే. చూస్తుంది, ఎందుకు చూసానని మళ్ళీ తిట్టుకుంటున్నాము. పెట్టి నీకెందుకు ఆమె పెడతా ఉండు. ఏ దేశం పోయింది? సరేలే, మంచిది. ఏడుండా చూస్తా ఉండు. అయితే దేవుడిని దీవించుగాక. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి వింటున్నారా? లేనన్నాను కూడా పెట్టాడు. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక. చూడండి ఒకసారి ఇక్కడ 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. పైన ఎవరున్నారంటే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పందెపు రంగంలో పరిగెత్తే వాళ్ళందరూ కూడా గురి వైపే చూస్తారు. గురి చూడకుండా పందెపు రంగంలో ఎవరు కూడా పరిగెత్తరు. ఎందుకు? గురి చాలా ప్రాముఖ్యం. ఎలాగైనా సరే వెలను చేరుకోవాలి, నేను అనుకున్నది సాధించాలి అనేటువంటి పట్టుదల కలిగినటువంటి వాళ్ళు, దేవునికి స్తోత్రం, తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు. ఆ పందెపు రంగంలో ఉన్నటువంటి ఏ వ్యక్తులైనా సరే చూపు కనుక పక్కకు పోయిందో మునిగిపోతారు. దేవునికి స్తోత్రం. అందుకే మన జీవితాల్లో ఎప్పుడు కూడా మన ఆలోచన, మన తలంపులన్నీ కూడా పరసంబంధమైన దేవుని వైపే ఉండాలి తప్ప హల్లెలూయా లోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉండకూడదు. నువ్వు దేని మీద అయితే మనసు పెట్టుకుంటావో అది నీకు శాశ్వతంగా దూరం అయింది. గుర్తుపెట్టుకో. ఏం నాకు డబ్బు పిచ్చి బాగుందండి, డబ్బులు నాకు అక్కడ బాగానే ఉన్నాయంటే ఒక టైంలో అది నీకు దూరం అవుద్ది. నాకు బంగారం అంటే పిచ్చి అంటే బంగారం మీద అంటే బంగారం దూరం అవుద్ది. నువ్వు దేని మీద అయితే ఎక్కువగా దేనైతే నువ్వు ప్రేమిస్తావో అది నీకు తప్పకుండా దేవుడే దూరం చేస్తాడు. కాబట్టి వీటన్నిటిని ఒక పక్కకు మూలకు నెట్టి చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. వీటన్నిటిని పక్కన పెట్టి నీ చూపు, నీ ఆలోచనలు దేవుని మీద ఎప్పుడైతే ఉంటాయో తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఎందుకు పైకి చూడమన్నాడు?
పై కింద చూడమన్నాడంటే పైన దేవుడు ఉన్నాడు. అమ్మ అర్థమవుతుందా? కింద పాతాళం ఉంది, సైతాన్ కూడా ఉంటాడు. కానీ చూపులు ఎప్పుడు కూడా పైకి ఉండాలి తప్ప కిందకు ఉండకూడదు. నేల చూపులు చూసే వాళ్ళని నమ్మకూడదు అంటారు కదా. అందుకని నేల చూపులు పనికిరావు. ఇప్పుడు దాకా చూసావు కానీ ఇక మీద చూడ మాకు. నేల చూపులు ఎవరు చూస్తారో సిగ్గుపడుతూ చూస్తుంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం. సైతాన్ని కూడా నీకలు చూసామనుకుంటాడంటే సిగ్గుపడుతూ వస్తుంది సిస్టరు అల్లెలు ఏంటంటే అంత ప్రేమేమనుకుంటాడు. అనుకుని లాగాడు అనుకో, ఇక అంతే సంగతి. కాబట్టి మీ చూపులని మీ తలలు పైకెత్తమన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు. ఎటు చెప్పండి? ఎలాగనగా అదే సంగతి. మీరు మృతి పొందితిరి అంటే పాపముల విషయమై చనిపోయాం, ఇప్పుడు క్రీస్తుతో కూడా తిరిగి బ్రతికాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపాల విషయమై చనిపోయి ఇప్పుడు చెప్పాలా క్రీస్తుతో కూడా. అందుకేమంటే మీ జీవము క్రీస్తుతో కూడా. అదే సంగతి. మన జీవము దేవునిలో ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరి జీవం అయితే దేవునిలో ఉంటుందో వాళ్ళ చూపులు, వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా పరసంబంధమైనవి ఉంటాయి. దేవునికి స్తోత్రం. వాళ్ళు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోరు. నిత్య నివాసమైనటువంటి పరలోక రాజ్యము కొరకు వాళ్ళు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని ప్రజలు దృశ్యమైన వాటి మీద మనసు ఉంచుకోకుండా ఆమేన్ అదృశ్యమైన వాటిని చూడాలి. ఓకేనా? కంటికి కనపడేవన్నీ మోసకరమైన కార్యాలు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవునికి స్తోత్రం కాదు. కాబట్టి భూ సంబంధమైన వాటి మీద వేటి మీదైనా నువ్వు మనసు పెట్టుకుంటే అవన్నీ ఒకనొక దినాన కోల్పోవలసి వస్తుందన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఎటు చెప్పండి? రెండు చేతులు పైకెత్తి మీ పక్క వాళ్ళ చెప్పండి, నువ్వు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దని. కొడి చెప్పండి. అప్పుడు శీలజ్యం ఎవరు చెప్పట్లా? చూడు ఎడతారు. శీలజ్యం అంటే ఎవరు చెప్పండి. ఆదివారం ప్రార్థన కొట్టి చాలమిడి పొట్లమిడి కొట్లమిడి తిరగకూడదని చెప్పండి పక్కన వాళ్ళకి. ఇది చెప్పరేంది? దేవుడికి తెలియదా అయింది మన సంగతి. అర్థమవుతుందా? మన సంగతిలో దేవునికి తెలియదు ఏముంది లెక్క అని ఇట్లాంటి ఒక మాయ మాటలో మాయ కథలు నేర్చుకున్నారు జనం. అర్థమవుతుందా? అది శాపం. దేవుని సన్నిధిని పోగొట్టుకుని పోవటం, అది ఏ కూటమైనా సరే. అది బుధవారం ప్రార్థన కావచ్చు, శుక్రవారం ప్రార్థన కావచ్చు, శనివారం విజ్ఞాపన కావచ్చు, ఆదివారం ఆరాధన కావచ్చు, 30వ తారీఖు హోల్ నైట్ ప్రేయర్ కావచ్చు. ఏదైనా సరే దాన్ని పోగొట్టుకుని పోవటం అది నీకు నీ కుటుంబానికి శాపం. ఎటు చెప్పాలి? దేవునికి స్తోత్రం. వాక్య సత్యములో ఎవరైతే ఉంటారో, వాక్యాన్ని అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళే ఎప్పటికప్పుడు వర్ధిల్లుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సంగతి చెప్పంటారా? అదృశ్యమైన వాటిని చూసేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. అదృశ్యమైన వాటిని చూచేవాళ్ళు లోకానికి ప్రత్యేకంగా ఉంటారు. ఆమె దృశ్యమైన వాటిని చూచేవాళ్ళు అర్థమైందా? వాళ్ళందరిలా కలిసిపోతారు. మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్.
వాళ్ళందరిలో కలిసిపోతారు. ఎందుకని? సన్నాసి రాసుకుంటే బూడిద రాలినట్టు ఈ పాపిస్ట్ గుంపు అంతా ఒక చోట కొడతారు. ఆమేన్. కానీ పరిశుద్ధులు అట్లా కాదు. పరిశుద్ధులు ప్రత్యేకంగా ఉంటారు. పరిశుద్ధులు ప్రత్యేకించబడిన వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. మీరు కావాలని చూడండి, ఏ గుడ్డి పక్షులు ఆ గుడ్డికి జారితే అన్నట్టుగా. కొంతమంది ఆ పిచ్చి కలిగిన ప్రజలు, ఆ టైపు కలిగినటువంటి మనుషులు వేరుగా ఉంటారు. కానీ దృశ్యమైన వాటిని చూచేటువంటి ప్రతి ఒక్కరూ కూడా, వింటున్నారా గట్టిగా, దృశ్యమైన వాటిని చూసే వాళ్ళందరూ కూడా ఆ బ్యాచ్ వేరుగా ఉంటుంది. కానీ అదృశ్యమైన వాటిని చూసేవాళ్ళు స్పెషల్గా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి, 2 చేతులు పైకెత్తి. కాబట్టి మనం ఎప్పుడు కూడా అదృశ్యమైన వాటినే చూడాలి. చెప్పండి, కనబడిన వాటిని. అదే ఫెయిత్ అంటే, విశ్వాసం అంటే అదే. హెబ్రీ 11వ అధ్యాయం కదా మొదటి వచనం. హెబ్రీ 11:1 విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అంటే విశ్వాసం అంటే ఏంటి? లేని దాన్ని ఉన్నట్టుగా చూడటమే. అదే విశ్వాసం. ఆమేన్. నీకు రోగం ఉంది, దాన్ని పొద్దుగులు తలుచుకొని ఇంతేనేమో తగ్గదేనేమో, దీంతో పోతానేమో అనుకోకూడదు. అర్థమైందా? ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఏ సమస్య అయినా, ఏ శోధన అయినా, ఏదైనా సరే దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడనేటువంటి ఫెయిత్, విశ్వాసము మనకు ఉండాలి. అదే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. కేవలం నమ్ము. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, ఓన్లీ బిలీవ్. కేవలం నువ్వు నమ్మితే అసాధ్యములన్నీ సాధ్యపరచబడతాయి. చేయాల్సిందేంటి? నమ్మాలి. దేవుడంట మనుషుల జీవితాల్లో సుఖ దుఃఖాలు జతపరిచాడంట. ఎప్పుడు సుఖమైతే మాట వినరని ఒకసారి ఏం చేస్తాడు? దుఃఖాన్ని కూడా కలుగు చేస్తాడు. ఎటు చెప్తారా? 2 చేతులు పైకెత్తి. కాబట్టి సుఖం వచ్చినప్పుడేమో ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అంటాం. దుఃఖం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏందో ఈ శ్రమ, ఏందో ఈ కష్టం అని సనుక్కోవటం, ఇవెప్పుడు కూడా దేవుని పిల్లలు చేయకూడదు. అదృశ్యమైన వాటిని చూసేవాళ్ళు ఎవరు కూడా ఆ పని చేయకూడదు, చెయ్యరు కూడా. వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకనే అదృశ్యమైన వాటిని మనం ఎప్పుడు చూడాలి. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలకి శత్రువులతో యుద్ధం వచ్చింది. ఆమేన్. శత్రువులు వేసేటువంటి ప్రతి పన్నాగాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు తెలిసిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు వేసేటువంటి ప్రతి పన్నాగాలన్నీ కూల్చేస్తున్నారు. శత్రువులు ఏం చేశారంటే, వింటున్నారా? 2 చేతులు పైకెత్తి. సిరియా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఏంటి ఆ మీటింగ్ అంటే, మన విషయాలన్నీ కూడా ఇజ్రాయేల్ ప్రజలకు తెలిసిపోతున్నాయి. ఎట్టి చెబుతారా? 2 చేతులు పైకెత్తి. ఎవడో మనలో ఒకడు గూఢాచారిగా ఉండి, రాయబారిగా ఉండి మన విషయాలు మొత్తం ఇజ్రాయేల్ ప్రజలకి తెలియజేస్తున్నారు. వాడెవడో మనకు తెలియాలా, వాడిని కఠినంగా శిక్షించాలా అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మీటింగ్ పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళలో నుంచి ఒక వ్యక్తి లేచాడు. గట్టి చెప్పండి. 2 చేతులు పైకెత్తి. వాళ్ళ నుంచి ఒకళ్ళు లేచి ఏమన్నాడు తెలుసా? మీరు పొరపడుతున్నారు, మనోళ్ళు ఎవ్వరు కూడా ఆ మాటలు వాళ్ళకి చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం.
కానీ ఇజ్రాయేలులో పైనుండి వచ్చినటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు మాట్లాడుకునేటువంటి మాటలు ఆ దైవజనుడికి తెలిసిపోతున్నాయి. అతనే మీ పన్నాగాలని చెప్తున్నాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం నేను చదువుతున్నా చూడండి. అతని సేవకులలో ఒకడు, ఎవరు లేరు, గట్టిగా స్తోత్రం చెబుతారా? 2 చేతుల పైకి ఎత్తి. ఏంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి అంటే, మీరు అనుకొనినటువంటి మాటలు. ఫస్ట్ ఏమంటారు సార్? ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరూ లేరు. నీ పక్షమున దేవుడు ఉంటే చాలు. నీ పక్షమున దేవుడు పంపిన దైవజనుడు ఉంటే చాలు. డబ్బు లేకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. డబ్బు లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, వింటున్నారా? లోకంలో బంధువులు లేకపోవచ్చు, స్నేహితులు లేకపోవచ్చు, ఎవరు లేకపోయినా నీ పక్షమున దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి సేవకుడు ఉంటే చాలు. నువ్వు వర్ధిల్లుతావు. పోగొట్టుకున్న ప్రతిదీ దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నీ పక్షమున దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి దైవజనుడు కావాలి. ఆమేన్. ఈ రోజున విశ్వాసుల పక్షాన ప్రార్థించేటువంటి సేవకులు చాలా తక్కువ. ఆమేన్. ప్రార్థించేటువంటి సేవకులు చాలా తక్కువ. సంఘములో విశ్వాసుల కొరకు ప్రార్థించేటువంటి వాళ్ళు చాలా తక్కువ. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘము నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి కృప దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నీ పక్షమున ఎవరో లేకపోయినా దేవుడు నీ పక్షాన ఉంటే చాలు. మనుషులు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు, దేవుడు ఉండాలి. రెండవది, దేవుడు పంపినటువంటి ప్రవక్త సేవకుడు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తద్వారా నీకు అన్ని విషయాలలో జయమే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రవక్త, ఆ దైవజనుడు అదృశ్యమైన వాటిని చూస్తుంటాడు. దేవునికి స్తోత్రం. అదృశ్యమైన వాటిని చూస్తూ ఉంటాడు. అదృశ్యమైన వాటి కొరకు మనుషుల చూపులని కూడా అదృశ్యమైన వాటి వైపే తిప్పుతుంటాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి లోక సంబంధమైన వాటి మీద, వేటి మీద ఆలోచనలు ఉండవు, తలంపులు ఉండవు. ఆమేన్. ఆస్తుల మీద ఉండవు, అంతస్తుల మీద ఉండదు. దేవునికి స్తోత్రం. ఇక లోక సంబంధమైనటువంటి వాటి మీద వారికి దృష్టి ఉండదు. గట్టి చెప్పాలి. అందుకే ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఒక ప్రవక్త, ఆమేన్, గట్టి చెప్పండి. 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. వింటున్నారా? ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవ్వరూ లేరు. నీ పక్షాన, నీ పక్షాన ఉన్నారు అందరూ. దేవునికి స్తోత్రం. ఆయన ఉంటే చాలు. ఆమేన్. అసాధ్యాలని సాధ్యపరచబడతాయి. ఆయన ఉండాలి, ఆయన పంపిన ప్రవక్త ఉండాలి. దేవునికి స్తోత్రం. వీళ్ళిద్దరిలో ఎవరు లేకపోయినా ఏమండి, ప్రవక్త లేకపోతే ఏమండి, దేవుడు ఉంటే చాలుగా అంటే తిక్కల్దానా? దేవుడు ప్రవక్త ద్వారానే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ ప్రవక్త మాట ఏం చేయాలి?
వినాలి. ఆ సేవకుని మాట ఏం చేయాలి? వినాలి. డైరెక్ట్గా వచ్చి నీతో మాట్లాడ్డా ఆయన? డైరెక్ట్గా వచ్చి నీతో పొరపాటు కూడా మాట్లాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు స్వరం నేను విన్నానంటే అబద్ధం. నీ అంత అబద్ధికురాలు, నీ అంత అబద్ధికుడు లేడు అసలు. గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మాట్లాడేది ఎవరికి తెలుసా? తన ఆత్మ ద్వారా. ఆత్మను సేవకునిలో ఉంచి సేవకుని ద్వారా దేవుడితో మాట్లాడతాడు. ప్రవక్త ద్వారా దేవుడితో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆ ప్రవక్త మాట, ఆ సేవకుని మాట వింటే దీవించబడతావు, లేకపోతే జనములలో నుండి కొట్టివేయబడతావు. జనాభా లిస్టు నీ పేరు చెప్పాలా, తొలగించబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే చదవండి 12వ వచనం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. అతని సేవకులలో ఒకడు ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవ్వరునూ లేరు గాని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్లా తెలుస్తుంది? ఒక్కోసారి మీ మాటలు దైవజనుడికి ఎట్లా తెలుస్తున్నాయి? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక్కోసారి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. కొంతమంది ఆ వాక్యానికి లోబడతారు, కొంతమంది ద్వేషం పెంచుకొని వెళ్ళిపోతారు. లోబడినటువంటి వాళ్ళ జీవితాలు ఏమో ఆశీర్వాదకరంగా ఉంటాయి, నొచ్చుకొని సణుక్కొని పోయిన వాళ్ళందరూ శపించబడుతుంటారు. వాళ్ళు పైకి బాగానే ఉంటారు కానీ లోపలంతా అసమాధానం, కొంపలో రోగాలు, వ్యాధులు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. పైకి మాత్రం వాళ్ళు ఎట్టుంటారు? చాలా చక్కగా అంతా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. కానీ లోపల అంతా అసమాధానం, నెమ్మది లేకుండా ఉన్నటువంటి జీవితం, ప్రశాంతత లేకపోవటం. అర్థమైందా? ఎంత స్ప్రింగ్ పరుగుల మీద పండుకున్నా వాళ్ళకి నిద్ర పట్టదు. ఏసీ రూమ్లో పండుకున్నా నిద్ర పట్టదు. అర్థమవుతుందండి? గట్టిగా స్తోత్రం చెప్పండి. కారణం ఏంటి? వాక్యానికి లోబడకపోవటం, దేవుని చిత్తానికి తాము అప్పగించుకోకపోవటం. దాని ద్వారా అనేకమైనటువంటి శ్రమలు, శోధనలు ఎదురవుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవ సేవకులకి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమేన్. గట్టిగా. ఇదే వర్తమానం నేను చేజర్లో చెప్దామని ఇందాక మీటింగ్కి వెళ్ళా. ఇదే వర్తమానం. కానీ అక్కడికి పోయిన తర్వాత దేవుడు ఈ వర్తమానాన్ని మార్చేశాడు. ఇదేనా యాక్చువల్గా ఈ రాత్రి కూడి కొరకు సిద్ధపడిన వర్తమానం? ప్రైజ్ ది లార్డ్. ఇదే వర్తమానం అక్కడ కూడా చెబుదాం అనుకుంటే అక్కడ మార్చేశాడు. ఈ వర్తమానం వద్దు ఎక్కడ అన్నాడు. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు దేవుడు తన సేవకులకు బయలుపరుస్తాడు. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా యెహోవా ఏమీ చేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందా? 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళకి అర్థమైపోయింది. ఎలీషా అనేటువంటి ప్రవక్త వారి పక్షాన ఉన్నాడు. ఆయనే ఈ మాటని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన పట్టుకొస్తే ఒక పని అయిపోద్ది అని చెప్పేసి ఆయన ఉన్నటువంటి పర్వతము చుట్టూ శత్రువులు పొంచారు. మరి చంపుదాం అనుకున్నారో, పట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నారో తెలియదు కానీ గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. మొత్తం మీద వాళ్ళు చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఆ పర్వతం చుట్టుముట్టారు. దేవునికి స్తోత్రం. కానీ అదృశ్యమైన వాటిని చూచేవాడు, ఎట్టు చెబుతారా? అదృశ్యమైన వాటిని చూచేవాడు ఎప్పుడూ కూడా
దేనికి టెన్షన్ పడ్డో, కలవరపడ్డో, దిగులు పడ్డో, భయపడ్డో, అది రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, సమస్యలు కావచ్చు, శోధనలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఏది ఎదురైనా ఆమేన్ హల్లెలూయా. ఎందుకు? నేను అదృశ్యమైన వాటిని చూస్తున్నాను కాబట్టి, అదృశ్యమైన దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను దేనికి భయపడేటువంటి ఒక నిశ్చయతతో ఉంటాడు. ఎట్టి చెప్పండి, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. మీరు కింద చూడొద్దు, పైకి చూడండి అని చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం జరిగింది? చుట్టూ పోయి శత్రువులు చుట్టుముట్టారు. ఆమేన్. మరి చంపుదాం అనుకున్నారో, తీసుకెళ్ళిపోదాం అనుకున్నారో. ఈ లోపల ప్రవక్త దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు లేచి చుట్టూ చూస్తే శత్రువులు ఆటోమేటిక్గా పర్వతాన్ని చుట్టుముట్టున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హడావుడిగా పోయి, దైవజనుడా, వింటున్నారా? అయ్యో నా ఏలినవాడా, ఏం చేద్దాం? వాళ్ళు చంపేటట్టున్నారంటే అప్పుడు ఆ దైవజనుడు ఏమన్నా తెలుసా? భయపడొద్దు. ఈ పక్కలో చెప్పండి, భయపడొద్దు అని. చెప్పారా? భయపడొద్దని చెప్పడం. పక్కన వాళ్ళకి భయపడొద్దని చెప్పరేంది? చెబితే ఏమైనా కోపడతారని భయపడుతున్నారా? ఎవరు చెప్పట్లే పాపం, ఫీల్ అవుతుంది. దేవునికి స్తోత్రం. మా పక్క వాళ్ళకి చెప్పి భయపడొద్దని చెప్పు. మెకాయ చెప్పు భయపడొద్దని. నాకు అసలుకే భయం అవుతుంది. నేను ఏడు చెప్పాను భయపడాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. టీ బిస్కెట్లు తిన్నారా? టీ తాగారా? బాగుంది, టీ బాగుంది, చాలా. దేవుని స్తోత్రం. టీ తాగారా, పానకమా? మీరు తాగింది టీయా, పానకమా? చెరుకులు ఆడండి సార్ అంటారా? ఏమో మనోళ్ళు తాగి పానకం అన్నారు. నాకు పానకమో చెరుకు రసం అన్నట్టున్నారు కదా. పానకమో చెరుకు రసం అయ్యా అన్నవాళ్ళ సంగతి చెబుతున్నాను సార్. దేవునికి స్తోత్రం. సరే, ఏదైనా మొత్తం తాగారు. గట్టిగా రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. టీ తాగిన నిద్ర వచ్చున్నదా? మా జాగ్రత్తగా కొద్ది మాటలు. ఎవరు నిద్రపోకుండా ఉంటారంటే అదృశ్యమైన వాటిని చూసే వాళ్ళు నిద్రపోకుండా ఉంటారు. ఆమేన్. వర్తమానం కూడా అదృశ్యమైన వాటిని చూచుట. ఎట్లా చెప్పండి? అదృశ్యమైన వాటిని చూసే వాళ్ళు ఎట్టుంటారో చెప్తున్నా. వాళ్ళల్లో మీరున్నారేమో చూసుకోండి. ఆమేన్. ఇప్పుడు ఎలీషాలో మీరున్నారేమో చూసుకోండి. ఎలీషాలో మీరున్నారా? చూస్తున్నారు అదృశ్యమైన వాటిని. మరి పెద్దానికి భయపడి, నడుము నొప్పులకి భయమే, మోకాల నొప్పులకి భయమే, ఆయాసానికి భయమే, దడకి భయమే. ఎందుకంటే సత్యం మళ్ళీ పుట్టమేమోనని. షుగర్కి భయమే, బీపీకి భయమే, ప్రతిదానికి చెప్పండి భయం 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 భయం. కానీ దేవుని వాక్యం అంటుంది భయపడవద్దు. నీ శత్రువు ఎంత బలవంతుడైనా నీ పక్షాన ఉన్నాడు, నీ పక్షమున ఉన్నవాడు. ఆమేన్. ఆయన బాహుబలము కలిగిన దేవుడు. నీ శత్రువు కంటే బలవంతుడైన ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి. కాబట్టి వెంటనే ఆ దైవజనుడు ఏమన్నాడంటే, భయపడొద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. మన పక్షాన ఉన్నవారు, మన పక్షాన ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు.
దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఎవరు మన పక్షాన ఉంది? చెప్పండి గట్టిగా. ఆయననా? దేవునికి స్తోత్రం. ఆయన సమస్తమునకు ఆధారభూతుడైన దేవుడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం. ఆయనకు సమస్తము సాధ్యమే. అందుకే కేవలం నమ్ము. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కేవలం ఏం చేయాలా? దేవుని పిల్లలు నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మే వాళ్లకు సమస్తము సాధ్యం. దేవునికి స్తోత్రం. అందుకేమంటాడు? భయపడొద్దు, మన పక్షమున ఉన్నవారు. ఆమేన్. ఈ రాత్రి నీ పక్షమున ఉన్నవాడు, నీ పక్షమున ఉన్నవారు నీ శత్రువు కంటే బలం కలిగిన వాడు. గట్ట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ పక్షమున ఉన్నవాడు సైన్యములకు అధిపతి. దేవునికి స్తోత్రం. ఆయన రాజులకు రాజు, చెప్పాలి గట్టిగా, ప్రభువులకు ప్రభు. ఆమేన్. నువ్వు కేవలం నమ్మటమే. నమ్మితే నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకే 17వ వచనములో వీడు చూచినట్లు దయచేసి వీడి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివారి కళ్ళను తెరవచేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి చూచెను. చూసారా? ఎవరున్నారు? అగ్ని రథములతో దేవుడు, దేవుని సైన్యం వీళ్ళ చుట్టూ ఉన్నారు. ఇక శత్రువు ఏం చేస్తాడు? యుద్ధము. పాడరేమండి? యుద్ధం ఎవరిది మీద? దేవుందా? యుద్ధం యెహోవాదేనా? యుద్ధం నాదేనా కథ తీసుకున్నాను అనుకో, నువ్వు 5 ఏళ్ళు తిరగాల్సి వస్తుంది. అడిగి వాయిదాలకి తిరిగే వాళ్ళకి తెలుసు అనుభవం. ఆమె చెప్పండి గట్టిగా. కాబట్టి యుద్ధం ఎవరిది? గట్టిగా. కాబట్టి నీ శత్రువు మీద పగ తీర్చుకునేవాడు దేవుడే. ఆయన ఏమన్నాడంటే, పగ తీర్చుట నా పని అన్నాడు. పగ తీర్చుట ఎవరి పని? దేవుని పని. కాబట్టి ప్రతిదీ దేవునికి అప్పగించు. అప్పుడు నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అస్సలు భయపడొద్దు. అర్థమైందా? అస్సలు భయపడొద్దు. దేవునికి స్తోత్రం. నువ్వు కేవలం అదృశ్యమైన వాటిని చూస్తూ ఉండు. ఆమేన్. ఇప్పుడు రండి 2 కొరింథీ 4వ అధ్యాయం చదువుకున్న లేఖన భాగం. కావున మేము అధైర్యపడము. ఉపవాసంతో వచ్చారా? ఉపమందిని వచ్చారా? ఏందో ఇద్దరు ఒకళ్ళిద్దరు సౌండ్లు వినపడుతున్నాయి. మిగతా వాళ్ళందరూ దిట్టంగా ఏం చేశారు? దేవునికి స్తోత్రం. సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చేటప్పుడు నేను ఎప్పుడు మీకు చెప్తున్న మాట, ప్రభు శరీరంలో రక్తములో పాలిభాగస్తులు అయ్యేటువంటి వాళ్ళు ఆమె ఒక్క పూట తినకుండా వస్తే ఎంత మంచిదో కదా. ఆమె ఒక్క పూట కూడా తినకపోతే మేము పోయేటట్లున్నామయ్యా అనుకుంటే దానికి ఎవరో చేసే పని లేదు. అర్థమైందా? నువ్వు దిట్టంగా తినొచ్చు. ఇక్కడ రొట్టె తీసుకుంటే ఏమి ప్రయోజనము ఉందా? ప్రయోజనం అన్నా? ఏదో షుగర్ పేషెంటువో బీపీ పేషెంటువో లేకపోతే ఇంకేదన్నా చెప్పుకోలేని రోగాలన్నా ఉంటే అయ్యా తినకపోతే
బిల్లలు వేసుకోవాలయ్యా, ఊపిరి అయిపోయేటట్టుందయ్యా అనుకుంటే తినాలి. అర్థమైందా? ఎందుకు ఉపవాసంతో రావాలంటే ఇక్కడ వాక్యంలో ఏమన్నాడంటే 16వ వచనం, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే ఈ కనపడే పై శరీరం తిండి లేకపోతే నీరసించిపోయినా లోపల ఉన్నాడు బలంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనకు పై రూపం కావాలి కదా. కండలో ఏం చేసుకుంటావు? కండలో ఎత్తుని చూస్తే ముద్ద వస్తుంది, ఈడుపు చూస్తుంటే ఏడిపోతుందని ఉపయోగం ఉందా? బాడీలు పెంచి దేవునికి స్తోత్రం కలుగును కాదు. అందుకనే ఇది ప్రాముఖ్యం కాదు, ఇది ప్రాముఖ్యం కాదు. లోపల ఉన్నాడు బలపరచబడటం అది ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. చాలామంది దీన్ని పెంచడం కొరకు చాలా ఆయాసపట్టాలు ప్రయాసపడతా చేస్తుంటారు. దేవునికి స్తోత్రం. ఇది కాదు ప్రాముఖ్యం. లోపల ఉన్నాడు ఏం కావాలా? దినదినము నూతన పరచబడుతూ ఉండాలి. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుద్ది? పైన ఉన్నాడు ఏమవుతాడు చెప్పాలా? కృషించిపోతాడంటే నీరసించిపోతాడు. ఆమె ఈ నీరసంగా ఉన్న ఇబ్బంది లేదు, లోపల ఉన్నాడు బలంగా ఉంటే. దేవునికి స్తోత్రం. అది దేవునికి ఇష్టమైన కార్యం. అందుకని చూడండి ఏమంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక, ఆమేన్, మేము కనపడే వాటిని చూట్ల, కనపడనటువంటి దేవుని కార్యాలు చూస్తున్నాం. నీకు అర్థమవుతుందా? రెండు చేతులు పైకెత్తి స్తోత్రం. ఆమేన్. అందుకని ఏం చేయాలి? అదృశ్యమైన వాటిని చూడటం నేర్చుకోవాలి. ఎలీషా ప్రవక్త ఏం చూశాడంట? అదృశ్యమైన వాటిని చూశాడు. అంటే ఏంటి? ఎవడో చెప్పుకునే మాటలు. ఆ పాస్టర్ గారు చూడండి, చూసినట్టే చెబుతాడండి అన్నీ. బయట టాక్స్ అనమాట. ఆయన ఏదో చూసినట్టే చెబుతాడు. ఎవరు చెప్పారు ఆయనకి? దేవుడే. ఆడిట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆడిట్ చెప్పిన మాట ఇన్ని ప్రసంగాలు చేసిన అవసరం సేవకులకి అస్సలు లేదు. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకొని నీ బతుకంతా దేవుడు చూపిస్తాడు. ఏంది అసలు? ఆమె చెప్పేదేంది, ఏమో చెప్పేదేంది? అర్థమవుతుందండి? గట్టిగా స్తోత్రం చెప్పాలా? రెండు చేతుల పైకెత్తి. కాబట్టి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాం. నిదానించి చూడటం అంటే ఏంటి? నిదానంగా తేరి చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ, అంటే మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నింటి గురించి పౌలు భక్తుడు ఒక్క మాటలో తేల్చేశాడు. ఏంటంటే చులకని శ్రమ. అంటే ఇది ఏ శ్రమ? చులకని శ్రమ. అంటే ఇది పెద్దగా నేను చంపే శ్రమేం కాదు. ఏదో కొంచెం బాధ పెట్టుద్ది, కొంచెం శ్రమ పెట్టుద్ది తప్ప నిన్ను నరకానికేం తీసుకుపోయేది కాదు. నిన్ను నిత్య జీవానికి తీసుకుపోయే మార్గం ఇది. హల్లెలూయా. జీవ మార్గం ఇది. ఎదురుబోలు ఏమనుకుంటున్నట్టు, ఎందుకు ఆ మరి చప్పట్లు కొట్టింది? బంగారు నిద్ర నిలబడుతుంది, ఒకసారి లిక్కుపోయి లేవాల్సి వస్తుంది. ఆమేన్. అమ్మా వింటున్నారా? అర్థమవుతుందా? అదృశ్యమైన వాటిని చూస్తారా? దృశ్యమైన వాటిని చూస్తారా? అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి.
ఈ చూసే వాళ్ళకి కనపడేటువంటి వచ్చే శ్రమ, వచ్చే శోధన ఏమి లెక్క ఉండదు వాళ్ళకి. అర్థమైందా? ఏం పోయినా అన్నీ పోయినా. ఆమేన్. దేవునికి స్తోత్రం. చులకని మా శ్రమ. చదవండి అన్నమాట. చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిశ్చయమైన మహిమా భారమును కలుగజేస్తుంది. అంటే ఏంటి? ఇవన్నీ కూడా మమ్మల్ని ఏం చేయవు, ఇవన్నీ మమ్మల్ని మహిమలోనికి తీసుకుపోతాయి. దేవునికి స్తోత్రం కాక. కాబట్టి ఎలీషా ప్రవక్త దేని వైపు చూశాడు? ఎలీషా ప్రవక్త దేని వైపు చూశాడు? అదృశ్యమైన వాటి వైపు చూశాడు. దృశ్యమైన వాటిని చూడలా. నువ్వు దృశ్యమైన వాటిని చూస్తే లేనిపోయిన అన్నీగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని పొద్దుగుకులు ఇదే ధ్యాస. ఎవరు పని చెప్తారా ఇది ధ్యాస. పొద్దున లేచిన కానీ ఏ పనికి పోవాలా, డబ్బెట్ సంపాదించాలా, ఎవరు నోరు కొట్టాలా, వాళ్ళ నోరు కొట్టాలి, వీళ్ళ నోరు కొట్టాలి, ఎవరిని మోసం చేయాలా, వాళ్ళని మోసం చేయాలి, వీళ్ళ మోసం చేయాలి, ఇదే పని. ఆమేన్. అదృశ్యమైన వాటిని చూస్తున్నాం అనుకో, దేవుడు నీకు ఇచ్చే ప్రతి దాంతో సంతృప్తి కలిగి ఉంటే నేర్చుకుంటా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడు కూడా అదృశ్యమైన వాటిని చూడాలే తప్ప దృశ్యమైన వాటి జోలికి మనం పోకూడదు. ఇప్పుడు మన పితరులు ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వాళ్ళు దేని వైపు చూశారో చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకునుడై ఉన్నాడు. అదే సంగతి. పునాదులు కలిగిన పట్టణము కొరకు అంటున్నారా? అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పునాదులు కలిగిన పట్టణం ఎక్కడుంది? అది ఏడుంది? పరలోకం. ఆడో సడ్డుదిలే అంటవా? అమ్మ ఎక్కడుంది పరలోకం? పరలోకం ఎక్కడుందంటే అక్కడ చూస్తారే అమ్మా. పైననా? పైన కింద ఉందా? మీ ఇంటికాడ ఏమైనా ఉందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాం అంట ఆ పట్టణానికి శిల్పి ఎవరు? మేస్త్రి ఎవరు? ఆ పట్టణాన్ని కట్టింది ఎవరు? నువ్వైంది. నేను ఇప్పుడు మొన్న ఈ మధ్య వస్తుంటే అట పురాతన కొంచెం నెలలకు అట్లా నేను మొన్న 10 రోజుల నుంచి వస్తుంటే నన్ను కట్టి అంటున్నా. దేవునికి స్తోత్రం కలుగునే కాదు. మీరు ఎవరైనా కట్టారా? ఏమన్నా అందించారా? రాళ్ళు బోల్డ్ ఏమన్నా? నిద్రపోయాలి కొంచెం లేపండి. దేవునికి స్తోత్రం. నిద్రపోయాలి ఉరి చూస్తారు నాకు వెళ్ళి. దేవునికి స్తోత్రం. 4 దాటితేనే తప్ప ఒక్క నిమిషం అటు ఇటే తప్ప 4 లోపల పొరపాటును కూడా ముగించటం జరగదు. దేవునికి స్తోత్రం. మేము నిద్రపోతుంటే ఇసుకు పుట్టి ఆయన ముగిత్తారు అనుకుంటున్నారేమో. ఒక్కళ్ళు నాకలు చూస్తున్నా, ఇంకో 2 గంటలు ఎక్కువ చూద్దాం. ఏకదాటిగా 3-4 గంటలు ప్రసంగాలు చేసి ఆయన కాడ పెరిగాం మేము. తిక్కల కాడు కాదుగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. కనీసం ఆయన 4 గంటలు 3 గంటలు చెప్పినా మేము కనీసం అందులో సగమని చెప్పాలిగా. చెప్పకపోతే శిష్యరికానికి అవమానం. గట్టిగా హల్లెలూయా. చదవండి.
దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకునుడై ఉన్నాడు. ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఒక మాట చెప్పానా, మీకు ఆస్తి వచ్చే మార్గం చెప్పానా? ఆస్తి పెరిగే మార్గం. అమ్మ కావాలా? ఆస్తి పెరిగే మార్గం కావాలా? వద్దా? ఉన్న జాలే అంటారు. అదే దేవునికి అదే కోపం వచ్చింది. పెంచుకోవడం చూసుకోవాలి కానీ చాలే అంతే. ఆస్తి పెరిగే మార్గం చెప్పంటారా? దేవునికి స్తోత్రం. ఆస్తి పెరిగే మార్గం ఏంటంటే నిద్రపోకుండా ఉంటుంది అనుకున్నాను, అదే చెబుతాను అనుకుంటారా? ఆస్తి పెరిగే మార్గం ఏంటంటే దేవుని మాట వినటమే, దేవుని పని చేయటమే. నువ్వు దేవుని పని చేయి, దేవుడు నీ పని చేస్తాడు. నువ్వు ఎప్పుడు నీ పనే చేసుకుంటున్నావు, అందుకే దేవుడు నీ పని చేయట్లా. నువ్వు ఎంత సంపాదించినా చిరిగిపోయి సంచి చేసినట్టే ఉంటుంది. దాన్ని ఏమంటారు? గ్రోత్. పెరగట్లా. పెరగకపోవటానికి గల కారణం ఏంటి? నువ్వు ఆయన పని చేయట్లా. దేవునికి స్తోత్రం. ఆయన పని అయితే ఎప్పుడైతే చేయటం ప్రారంభిస్తావో ఆటోమేటిక్గా దేవుడు నీ డబ్బు, బంగారం, ఆస్తి అన్నీ ఒకటేనండి. అబ్రహాం చూసి మనం నేర్చుకోవాల్సిందేంటి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం. 12వ అధ్యాయంలో దేవుడు పిలిచాడు. 13వ అధ్యాయం కాడికి వచ్చేసరికి గొర్రెలు, మేకలు, ఒంటిలో, దూడలు, బంగారం, స్థలాలు సమస్తము దేవుడిచ్చాడు. దీనికి చిన్న ట్విస్ట్ ఏంటంటే మాట వింటమే, ఆయన పని చేయటమే, ఆయన చెప్పిన కాడికి పోవటమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయం? ఆయన చెప్పింది చేయం. అంటున్నారా? తెల్లవారుజాము 4ంటికి ప్రార్థన అంటే చెప్పాలా? టైం చూసిన 5 అయిందంట. వామ్మో, పరిగెత్తుకున్న సరికి 5:30 అయింది. ఇంకొక అరగంట ఆగి రాపిన అయిపోయింది శుభ్రంగా ఆమె వాళ్ళం. దేవుని భయం ఉన్నాడు ఏం చేస్తాడు? అలారం పెట్టుకోవటము. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది చిత్రమైన మాటలు మాడుతుంటారు. దేవుడు లేపుతాడు ఆ టయానికి. నేను అదే పనే నేను లేపటం. లే కుమారుడు 4 గంటలకు నా కుమారుడు ప్రార్థన పెట్టాడు వెళ్ళదు కానీ అంటాడా? ఏం చేయాలి మరి? నీకు ఆశ ఉంటే ఆసక్తి ఉన్న నిద్ర పెట్టదు అసలు. పిడుగురాళ్ళ ఒక సిస్టర్ చెప్పుద్ది, అంకుల్లో నాకు శనివారం నిద్ర పట్టదు, ఎప్పుడెప్పుడు పోదాం, ఎప్పుడెప్పుడు లెగుద్దాం. ఎందుకంటే ఆ అమ్మాయి చర్చిలో పని చేసే అమ్మాయి, పరిచయం చేసే అమ్మాయి. ఎప్పుడెప్పుడు పోదాం, ఎప్పుడెప్పుడు తుడుద్దాం, ఎప్పుడెప్పుడు పట్లేద్దాం, ఎప్పుడెప్పుడు ప్రారంభం చేద్దాం, ఎప్పుడెప్పుడు ఫస్ట్ పాట పాడదామా. మనంతా ఎట్లుంటుంది? ఎప్పుడెప్పుడు వెనక్కి పోదామా, ఎప్పుడెప్పుడు పాటలు అయిపోయినా పోదామా, ఎప్పుడెప్పుడు సుజారాధన అయిపోయినా పోదామా, ఎప్పుడెప్పుడు ముగింపు ప్రార్థన కల్లా పోదామా. ఇప్పుడు దేవుడు నిన్నప్పుడు ఏం చేస్తాడంటే అన్ని విషయాల్లో నిన్ను వెనకనే ఉంచుతాడు తప్ప ముందుకు పోనీయడు. ఎందుకంటే నువ్వు అన్నిట్లో ముందుకు రావట్లా. అర్థమవుతుందా? కుర్చీలో కూర్చొని ఎట్టి స్తోత్రం చెప్పండి అంటే ఏందంటారా? స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ గట్టిగా చెప్పండి. అందుకే ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాం ఏం చేశాడంట? ముందు చూపు దాని మీద ఉంది. అందుకని ఏం చేశాడు? మొత్తం సమస్తం దేవుడు ఇచ్చాడు. అసలు బయలుదేరటం దానికల్లా చూసి బయలుదేరాడు. దేనికల్లా చూసి? మన ఎవరికల్లా చూసి వస్తున్నాం? యేసుప్రభు అక్కడికి వస్తే 3 స్టేర్లు బిల్డింగ్ కడతారంట. ఆమె యేసు రక్తమే చేయం.
ఏసే కాడికి వస్తే అందునేదో ప్రార్థన చేసుకుని పోయి పంటకు తలితే మిరగాయలు బాగా పండుతూ ఉంటాం. ఏసే అర్థమే చేయం. హల్లెలూయా, స్తోత్రం. పండకపోతే తిడతరేక ఆయన కూడా ప్రార్థన కూడా చేయించుకుపోయాను. అమ్మ నువ్వు తిట్టి పెట్టి ఆయన కూడా ప్రార్థన కూడా చేయించుకోను. అయినా కానీ నీకు విశ్వాసం ఏదమ్మా? చెప్పడి మూతామా? నీకు విశ్వాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చెయ్యవు. పాస్టర్ గారు మాత్రం ఉపవాసం ఉండి చేయాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఏసన్న గారు అక్కడికి పెన్నులు తీసుకుపోయారంటే పిల్లలు ప్రార్థన చేయండి, పెన్ను కోసం ప్యాస్ కావాలి. ఆయన చేసి ఇచ్చిన వాళ్ళు మొత్తం తప్పారంట. ఎందుకని వీడు చదవడం అంటాడు. వీడు చదవకుండా పెన్ను ప్రార్థన చేసి నువ్వు ప్రార్థన చేయకుండా మేము నూనె ప్రార్థన చేసి ఇస్తే మాత్రం పంట పండిద్ది. అయింది రోగం పోద్దా? వ్యాధులు పోతాయా? ముందు నువ్వు మారాలి కదా, బ్రతుకు మార్చుకోవాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పద్మగారు వాళ్ళ అబ్బాయి తేపగా బండి కొంటున్నాడు ఈ మధ్య. అదొక బిజినెస్ అంట ఆయనది. బండి మనకు వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయడం వస్తాడు చెప్పించుకోవడానికి. ప్రార్థన చేసి ఏందయ్యా సంగతి అంటే, ఏం లేదన్నా బాగుంటే ఉంటుంది లేకపోతే అమ్మేస్తా అంటున్నా. ఇంకో 200 చూసుకొని. దేవునికి స్తోత్రం. ఇదో బిజినెస్. అర్థమవుతుందా? తీసుకొచ్చుకునేది ఏదైనా సరే నువ్వు సరైనటువంటి మార్గంలో దేవుని వాక్య పద్ధతుల్లో క్రమమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే దాని ద్వారా నీకు కీడేం జరగదు, మేలే జరుగుద్ది. ఎందుకంటే ఆయన మేలుడు చేసి ఆనందించే దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ చూపు, నీ ఆలోచన అంతా అదృశ్యమైన వాటి వైపు ఉండాలి. అబ్రహాం చూపు అంత ఎవరి మీద ఉంది? బంగారం, ఆస్తి, గేదెలు, వీటి మీద కాదు. చూపు అంతా ఆయన మీద ఉంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వెళ్ళేటువంటి దారిలో ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని దేవుని సన్నిధిలో నిలబడితే దేవుడు నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కేవలం నమ్మటమే. అందుకే అదృశ్యమైన వాటిని చెప్పాలా? అదృశ్యమైన వాటిని నువ్వు అదృశ్యమైన వాటిని చూడకుండా లోక సంబంధమైన వాటిని చూస్తా నీకు జాల్లే, ఈ జన్మకి ఈ ఇల్లు జాల్లే, ఈ జన్మకి ఈ వాహనం జాల్లే, ఈ జన్మకి ఆరోగ్యం జాల్లే, ఈ జన్మకి ఇవన్నీ జాల్లే అనుకుంటే అది ఫలవంతమైనటువంటి విశ్వాస జీవితం కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అది కాదు. నువ్వు దేవుని వాక్య క్రమంలోకి రావాలా. హల్లెలూయా. దేవుని వాక్య సత్యంలో ఉండాలా. అప్పుడు సమస్తము నీకు ధారాళంగా దేవుడే దయచేస్తాడు. అందుకని చూపంతా దేని మీద ఉండాలా? పరలోక పట్టణం మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునితో యుగయుగాలు జీవించబోతున్నాం అనేటువంటి నిశ్చయత ఉండాలా. ఏ టైంలో దేవుడు పిలిచినా నేను వెళ్ళిపోతాననేటువంటి స్థిర నిశ్చయత నీకు ఉన్నప్పుడు నువ్వు ఆయన ఫాలో అయితే నీ వెంట లోకం ఫాలో అవుద్ది. నువ్వు ఆయన ఫాలో అవుతుంటే డబ్బులు నిన్ను ఫాలో అవుతాయి, సమస్తం నిన్ను ఫాలో అవుతాయి. నువ్వు దేవుడిని ఫాలో కాకుండా లోకాన్ని ఫాలో అయితే, డబ్బును ఫాలో అయితే, బంగారాన్ని ఫాలో అయితే, ఆస్తిని ఫాలో అయితే, వీటి వైపు నువ్వు కనుక తిరిగితే ఇవన్నీ నీకు దూరం అయిపోతే చివరికి దేవుడు కూడా నీకు దూరం అయిపోతాడు. అందుకనే అదృశ్యమైన వాటిని చెప్పాలా. అబ్రహాం దీవించబడ్డానికి గల కారణం ఏంటి తెలుసా? ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తన యాత్ర ప్రారంభించాడు 12వ అధ్యాయంలో. ఆమేన్. తన పరుగు పందాన్ని ప్రారంభించాడు 12వ అధ్యాయంలో. స్టార్ట్ చేశాడు 12వ అధ్యాయంలో. దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. వాక్యంలో ఏముంది తెలుసా? అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించెను. గడ్డ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు
ఇప్పుడు నిన్ను దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాలంటే Praise the Lord. ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. 13వ వచనం, హెబ్రీ 11:13. ఎవరందరూ? వీరందరూ అంటే అక్కడ ఎవరంటే మన పితరులందరూ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. దేవునికి స్తోత్రం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను అమ్మ బయటికి పోయిన వాళ్ళు ఎత్తబడుతున్నట్టున్నారు. ఏమన్నా విడవ బండులు ఎవరుంటే లోపలికి రమ్మనండి, పైకి పోయిన వాళ్ళు పోయినట్టే ఎత్తపడకుండా విడవబడమనండి, కిందకి రమ్మనండి. ఏడకి వస్తేనే ఎత్తపడేది, కింద కూర్చొని ఎత్తపడితే పైకి చూస్తే కుదరదు. చెప్పామా? దేవునికి స్తోత్రం. గట్టిగా అర్థమవుతుందా? చదవండి ఇప్పుడు. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి ఎవరు చేశారు వందనం? వందనం ఎవరు చేశారంటే అడుగుతారా? పరలోక పట్టణానికి వందనాలు పెట్టారంట. దేవునికి స్తోత్రం. తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని అది ఇప్పుడు కొట్టండి చప్పట్లు. దేవునికి స్తోత్రం. 16వ వచనం, ఏ దేశం చెప్పాలా? పరమ యెరూషలేము పట్టణం. దేవునికి స్తోత్రం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును ఇప్పుడు వాళ్ళు కోరుతున్నారు కాబట్టి మనం ఎవరిని కోరాలా? మనం కూడా పరలోక పట్టణాన్ని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. తాను వారి దేవుడనని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. అదృశ్యమైన వాటిని చూస్తూ అదృశ్యమైన వాటిని ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలని ఆలోచన కలిగిన దేవుని బిడ్డలకంట ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఏ పట్టణం అది? పునాదులు కలిగిన పట్టణం. దేవునికి స్తోత్రం. కాబట్టి పౌలు భక్తుడు ఏమంటాడంటే వెనకున్న వాటన్నిటినీ మరచి, ఫిలిప్పీలు రాసిన పత్రిక పౌలు గారు అంటున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పదమూడవ వచనం 12 చదువుదామా? ఇప్పుడు పౌలు గారు దేని నిమిత్తం పట్టబడ్డాడు? యేసయ్య దేనికి పట్టుకున్నాడు? పౌలు గారు ఏమంటాడంటే చూడాల. పౌలు గారు ఏమంటాడంటే నేను దేని చేత పట్టబడ్డాను. దేనికోసం పట్టబడ్డాడంటే పరలోక రాజ్యం కోసం పట్టబడ్డాడు. మరి మీరు దేనికోసం పట్టబడ్డారు? యేసుప్రభువును నమ్ముకుంటే ఆస్తులు పెరుగుతాయనా? పిల్లలు పడతారనే? డబ్బులు బాగా వస్తాయనా? మనం దేనికోసం పట్టబడ్డాం? మా ఇదివరకే నేను గెలిచి తిననైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను
నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితిను అంటే దేనికోసం దేవుడు నన్ను పట్టుకున్నా అంటే పరలోక రాజ్యం కోసం. మరి ఇప్పుడు మీరు దేనికోసం, మిమ్మల్ని దేనికోసం పట్టుకున్నాడు ప్రభు? పరలోక పట్టణం కోసమేనా? డబ్బుల కోసమా? బంగారం కోసమా? ఆస్తుల కోసమా? సేమ్ మన తీర్మానం కూడా అదే అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీకు అదే తీర్మానం అయితే నీకు నీ జీవితంలో దేవుడు నీకు కావాల్సింది దేవుడు ఇచ్చేస్తాడు. ఆ తీర్మానంలోనే మనం నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏం పట్టుకున్నాడు? ప్రభువును పట్టుకున్నాడు, వాక్యాన్ని పట్టుకున్నాడు. ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్న వాటన్నిటిని మరచిపోయి అది ముందున్న వాటి కొరకు, వెనకున్న వాటిని మరచెదను, పర సంబంధిగా నిలతును. యేసయ్య స్వరము వినిపించగా రూన ఎగిరెదను. అర్థమవుతుందా? కాబట్టి వెనకున్న వాటన్నిటి ఏం చేయాలా? పాపిష్కారాలన్నీ, సినిమాలన్నీ, సీరియల్స్ అన్నీ, చెత్త చెదారాలన్నీ, ఆస్తులన్నీ, డబ్బులన్నీ, బంగారాలన్నీ. మా ఆస్తి పెరిగిపోయిందండి బాగా, అందుకే ప్రార్థనకు రావటానికి కూడా మాకు కుదరవటం లేదు. ఆమేన్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే యేసు నామములో నీ పనులన్నీ పోవునుగాక అంటాడు. ఏం జరుగుద్ది? మొత్తం పొలం పనులు ఎక్కువైనాయండి, అందుకనే మేము ప్రార్థనకు రాలేకపోతున్నాం అని సాగు చెప్పావనుకో, దేవుడు ఏమో తెలుసా? యేసు నామములో నీ పొలము నువ్వు త్వరగా అమ్ముకుందువుగాక. నేను ఆమె చెప్పరా? తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉన్నారు. గట్టిగా చెప్పాలి. గోడకానికి నిద్రపోతే తనేవాళ్ళు, నేనే పౌలు గారిని కాదు, పడిపోతే లేపటానికి. నేను ఇంకేం భూస్థాపన ప్రార్థన చేయటమే. దేవా ఈ ఆత్మను తీసుకునేది చేర్చుకొని ఆయన ప్రార్థన కానీ వచ్చి నిద్రపోతూ వెనకబడ్డాడు. అమ్మా జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలిగినగా రెండు చేతులు పైకి ఎత్తి ఎత్తి చెప్పండి. ఈ ప్రియ సహోదరి రాత్రి 2 గంటల సమయంలో ప్రభు సన్నిధికి చేర్చబడింది. ఆమేన్. పౌలు గారు అంటే పోయి ప్రార్థన చేసి చచ్చిపోయిన లేపిండు. నా వల్ల ఏమైంది? అందుకే నిద్రపోమాకండే, గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తి. పోయిన వాళ్ళు ఎత్తపడకుండా మళ్ళీ తిరిగి వచ్చి మీ ప్లేస్లో కూర్చోవాలని. ఎందుకంటే ఒక మాట అన్న మీ చెవిలో పెడితే బాగుపడతారని చిన్నపాటి ఆశ, చిరు ఆశ. ఏం ఆశ? చిరంజీవి ఆశ కాదు, చిరంటు మళ్ళీ అడిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మో ఏమి నాకు ఈ కర్మ అన్నట్టు కూర్చున్నారు. కొంచెం నవ్వు మోకం పెట్టి నవ్వుతా ఒకసారి చప్పట్లు కొట్టండి. ఒకసారి పక్కన వాళ్ళని చూసుకోవచ్చు, చిరునవ్వు నవ్వండి. నవ్వండి అమ్మా, పట్టండి, కొట్టి లేపి హీ అనండి. మొహాలు ఎందుకు అక్కడ సీరియస్గా పెట్టారు? ఏం మునిగిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం. అమ్మా హల్లెలూయా. ఎందుకండి ఈ బాధ? ఒక్కొక్క రొట్టె ముక్క దాచరసం ఇస్తే వెళ్ళిపోతాంగా అంటారా? జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం.
అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తున్నాను. దేవునికి స్తోత్రం. నా గురి, నా ఆలోచన, నా తలంపులన్నీ అదృశ్యమైన వాటిని చూడటమే. ఆ పరలోక పట్టణాన్ని నేను స్వాధీనపరుచుకోవాలి. ఆ పరలోక పట్టణానికి నేను చేర్చబడాలి. ఇది మన ఆశ, మన కోరిక ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అమ్మయ్య అనుకుంటున్నారా? అది గంట పోద్దు, అరగంట పోద్దు, పావు గంట పోద్దు. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. నేను చెప్పే వీళ్ళందరూ కూడా అదృశ్యమైన వాటిని చూచి దీవించబడిన వాళ్ళు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 11:24. మోషే పెద్దవాడైనప్పుడు గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. ఎలయనగా దృష్టి ఉంచెను. అంటే వింటున్నారండి? గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడిచ్చే బహుమానాన్ని చూశాడు తప్ప భూ సంబంధమైన వాటి వేటి వైపు చూడాలి. ఓకేనా? గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. ఎక్కడ పెరిగినాడు? రాజ ఆస్థానంలో పెరిగాడు, రాకుమారుడిలాగా పెరిగాడు. దేవునికి స్తోత్రం. అటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే తన స్థితి తనకు జ్ఞాపకం వచ్చిందో, ఎప్పుడైతే తాను హెబ్రీయుడిని తెలుసుకున్నాడో, వెంటనే ఏం చేశాడు? ఒక హెబ్రీయుడిని ఒక ఐగుప్తీయుడు కొడతా ఉంటే వెళ్ళి కొట్టి వాడిని చంపేసి ఇసుకలో పాతిపెట్టి మిద్యాను దేశానికి పారిపోయాడు. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ పౌలు భక్తుడు మెన్షన్ చేస్తున్నమాట. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, అది సంగతి. అదృశ్యమైన వాటిని చూసే వాళ్ళు ఎవరు కూడా లోక సంబంధమైన వాటి వైపు గుర్తుపెట్టుకోండి. శ్రమ అయినా, హింస అయినా, కరువైనా, ఖడ్గమైన, నిందలైనా, అవమానాలైనా ఏది వాళ్ళ జీవితాల్లో స్టార్ట్ అయినా ఇవేవి వినపడవు వాళ్ళకి. ఎందుకు? వాళ్ళ చూపంతా మీకు చాలాసార్లు చెప్పాను. ఒక పందిపు రంగంలో పరిగెత్తే వాళ్ళ సంగతి. ఒక వ్యక్తికి ఒక గ్లాసు నిండా నీళ్ళు ఇచ్చి అటు 100 మంది ఇటు 100 మంది నిలబడి ఈ గ్లాసులో నీళ్ళు ఒక డ్రాప్ కూడా కింద పడకుండా వెళ్ళదాకా తీసుకుపోవాలి. ఒక్క డ్రాప్ అయినా కింద పడితే ఓడిపోయినట్లే. సరే, ఆడు స్టార్ట్ అయ్యాడు. కొంతమంది ఇటు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. తీసుకెళ్తావురా, నీకేం భయం లేదు, ధైర్యంగా తీసుకెళ్తావు, పందెంలో నీదే గెలుపు అని ఒక పక్క నుంచి వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక పక్క నుంచి కొంతమంది పడతానే కొంతమంది డిస్కరేజ్ చేస్తున్నారు. మొత్తం మీద వాడు వెలదాకా వెళ్ళాడు. ఆ నీళ్ళు ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా వెళ్ళదాకా వెళ్ళాడు, వచ్చేసాడు. అప్పుడు పొగిడిన వాళ్ళందరూ వచ్చి ఏమన్నారు తెలుసా? ఒరే, వాళ్ళందరూ నిన్ను తిడుతుంటే మేమందరం పొగిడి నీకు ఈ జయాన్ని తెచ్చిపోయేట్టుగా మేము సహాయం చేసామంటే వాడేమన్నాడు తెలుసా? వాళ్ళు తిట్టిని నాకు వినపడలా, మీరు పొగిడి నాకు వినపడలా, నా చూపంత గ్లాసు మీద, నా చూపంత వెల మీద ఉంది. దేవునికి స్తోత్రం.
కాబట్టి పందెపు రంగమందు పోరాడే ప్రతి వాడు కూడా ఆ ఇచ్చేటువంటి బహుమానాన్ని చూస్తాడు తప్ప, ఆమేన్, ఈ లోక సంబంధమైన వాటి ఏంటి ఈరోజు నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ఏ సమస్య అయినా కావచ్చు, ఆమేన్, నువ్వు పరలోక రాజ్యం వరకు చూస్తున్నప్పుడు, దేవుని కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు, వాడు ఎవడు ఏం మాట్లాడినా విని విన్నట్టుగా వదిలేటివి. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. సాతాను రకరకాలుగా మనల్ని పాపంలో పడేయాలని చూస్తుంటాడు. వాడు రకరకాలుగా ఎట్లా వస్తాడంటే నీ మీదకి అన్ని విధాలుగా వస్తాడు. వాడి గోల్ ఏంటంటే నువ్వు పడేయాలంతే. వాడికి ఎన్ని త్రోవలు ఉంటే అన్ని త్రోవల నుంచి వస్తాడు. కానీ వాక్యం ఏమని తెలుసా? నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడంలాగా ఉంటాడు. హల్లెలూయా. నీతిమంతుడు ఎన్నడు కదిలించబడడు. ఎవడొచ్చి కదిలించినా, యోబు కదిలాడా? దేవునికి స్తోత్రం. యోసేపు కదిలాడా? హల్లెలూయా. వింటున్నారా? ఎలీషా కదిలాడా? ఇలా ముగ్గురిని ఎందుకు చెప్పాను నేను? ఫస్ట్ ఏం చెప్పా? యోబు గాడికి అన్ని రకాలుగా చుట్టాడు వాడు. చివరికి బారిలో కూడా దూరాడు. కానీ యోబు నీతిమంతుడు కాబట్టి కదల్లా. చివరికి రోగం పెట్టాడు. అన్నీ అయిపోయినాయి. చివరికి లాస్ట్ ఏం చేశాడు? రోగం పెట్టాడు. రోగం పెట్టిన యేసు రక్తమే చేయమన్నాడు తప్ప. దేవునికి స్తోత్రం. పొరపాటును కూడా అది సంగతి. యోసేపు కాడికి వచ్చాడు. ఎట్టొచ్చాడు? పోతీఫరు భార్య రూపంలో వచ్చాడు. దేవునికి స్తోత్రం. శోధించాడు. శోధకుడిలాగా వచ్చాడు. ఆమెలో దూరాడు. వచ్చి పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. కండ వదిలిపెట్టి పారిపోయాడు. ఆ శోధనలో యోసేపు పడిపోవాలా. ఇప్పుడు థర్డ్ పర్సన్, మూడో వ్యక్తి గురించి ఎవరు చెప్పా? ఎలీషా. ఆమేన్. నయమాన్ ఏం చేశాడు? రోగం పోయింది. అర్థమైందా? రోగం పోయిందా? పోలేదా? పోయింది. కుష్ఠరోగం. ఏ రోగం? కుష్ఠరోగం పోయింది. దేవునికి స్తోత్రం. బాగా ఏం చేశాడు? పాస్టర్ గారు బహుమానం ఇవ్వాలని చెప్పి డబ్బులు, వస్త్రాలని తీసుకొచ్చాడు. వెండి, నీ డబ్బులు నీ కాడ ఉంచుకోరు బాపో, డబ్బులు దేవుని పో అన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అంటే డబ్బుకు లొంగల, స్త్రీకి లొంగల. అర్థమైందా? పరపతి దేనికి కూడా లొంగల. కారణం ఏంటంటే వీళ్ళు నీతిమంతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చివరి కాలంలో ఆ నీతినే మనం ధరించుకోవాలి. కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు, తెలిసి తెలియని జరిగి ఉండొచ్చు, తెలిసి చేసినైనా జరిగి ఉండొచ్చు. ఏది నీ జీవితంలో జరిగినా ఆమేన్, తిరిగి మరలా ప్రభు దగ్గర రావటం గొప్ప సంగతి. రిపెంటెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పశ్చాత్తాపం, ఆమేన్, ప్రభు పాదాలు పట్టుకోవటం, ఇది ప్రాముఖ్యం. దీని కాడికి ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడు దేవుడు బ్లెస్ చేయటం ప్రారంభిస్తాడు. దీని కాడికి రాకపోతే నీ జీవితంలో దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఆశీర్వాదం దేవుడు అంతే. ప్రైజ్ ది లార్డ్. అందుకని అదృశ్యమైన వాటిని చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమేన్, భూ సంబంధమైన వాటి వేటి మీదకి వాళ్ళ మనస్సులు పావు. అర్థమైందా? ఎటు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అదృశ్యమైన వాటిని చూస్తారా, దృశ్యమైన వాటిని చూస్తారా? అదృశ్యమైందంటే కనపడింది. కనపడింది పరలోకం, కనపడింది దేవుడు, కనపడింది దేవదూతలు. కాబట్టి ఆ కనపడినటువంటి నిత్యరాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే చూసి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు కంటే. మనం చూడలా, కానీ మనకు ఒక నిశ్చయిత ఉంది. ఏ టైంలో ప్రభు వచ్చినా ఎగిరిపోదును ఆ మహిమా రాజ్యములోకి
నేను ఎగిరిపోదును, 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 భవిష్య గృహములోకి ఎగిరిపోదును. వాక్య ఖడ్గము నాలో ఉండగా. ఏముంది మన దగ్గర? వాక్యం ఉంది. వాక్యమే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి మనం ఇప్పుడు వాక్యాన్ని పట్టుకొని ఉన్నాం. వాక్యం మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది. వాక్యం మనల్ని భద్రపరుస్తుంది. వాక్యం మనల్ని బలపరుస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని ఇప్పుడు మనం పట్టుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఐగుప్తు ధనము కంటే, చదవండి చివరిగా, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఆమేన్. అంటే అదృశ్యమైన వాటిని చూసేవాళ్ళు నిందలైనా, శ్రమలైనా, శోధనలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా వేటిని లెక్క చేయరని అర్థం. ఆమేన్. అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి. పాపభోగాలన్నీ ఏంటంట? అల్పమైనవి. గట్టి చెప్పాలా? అల్పమైనటువంటి పాపభోగాలు. అందుకే అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. ఎంత ప్రాముఖ్యమైన మాటలండి ఇవి. ప్రవక్తకు వందనాలు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అల్పకాల పాపభోగాలు, క్షణికమైన సుఖాలు, క్షణికమైన వాటి కొరకు చూస్తూ మనిషి దేవుడిచ్చేటువంటి అదృశ్యమైనటువంటి వాటిని పోగొట్టుకున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని సన్నిధిలో అదృశ్యమైనటువంటి వాటిని చూచే ప్రతి ఒక్కరూ కూడా, ఆమేన్, లోకాన్ని, లోకంలో జరుగుతున్న వాటిని నేను ఎలా పక్కకు నెట్టేసి దేవుని వాక్యాన్ని పట్టుకొని విశ్వాసంలో ముందుకు రావాలి. ఆమేన్. అందుకే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవటానికి ఒప్పుకోలేదు. ఓకేనా? గట్టిగా స్తోత్రం చెప్పండి. రాజరికాన్ని వదిలిపెట్టారు వస్తారండి? రాజకుమారుడు పోస్ట్ వదిలిపెట్టుకున్నాడు వస్తారా? కానీ మోషే వచ్చాడు. ఎందుకంటే అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు. ఇప్పుడు చివరి మాట ఏంటంటే, ఏలయనగా అతడు పొందబోవు బహుమానము యందు దృష్టి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ బహుమానం? ప్రభు సన్నిధిలో ఆయనతో పాటు మోషే చనిపోయిన తర్వాత 120 సంవత్సరాలు బ్రతికాడు. ఆమేన్. 120 సంవత్సరాలు బ్రతికిన తర్వాత, హల్లెలూయా, చనిపోయిన తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు టైంలో, ఆమేన్, ఆ తాబోరు పర్వతం మీద యేసయ్య రూపాంతరం చెందినప్పుడు మోషే ఏలియాలు ఇద్దరు చేంజ్ చేశారు. ఆయనతో మాట్లాడిపోయారు. కొట్టని చప్పట్లు గట్టిగా. దేవుడు అటువంటి కృపని మోషేకి ఇచ్చాడు. మనం ఏం చెప్పుకుంటామంటే, యెహోషువ కాలేబులు ఇద్దరే పోయారు కనానికి, పాస్టర్ గారే బాగాలేదు అనుకుంటారు కొంతమంది పనికిమాల జనం. దేవునికి స్తోత్రం. కానీ ప్రభు కనాను కంటే శ్రేష్టమైన కృప ఏంటి తెలుసా ఇచ్చింది ఆయనకి? ఆమేన్. యేసయ్య మహిమ రూపం ధరించుకున్నప్పుడు ఆయన నిర్గమమును గురించి, శిలువ శ్రమలను గురించి, పునరుత్థానాన్ని గురించి మోషే ఏలియాలు ఇద్దరు వచ్చి ఆయనతో మాట్లాడిపోయారు. ఎటువంటి కృపది! దేవునికి స్తోత్రం. కాబట్టి అదృశ్యమైన వాటిని ఎప్పుడైతే మనం చూడటం ప్రారంభిస్తామో, అదృశ్యమైన వాటిని ఎప్పుడైతే మనం చూడటం ప్రారంభిస్తామో, అవి నిత్యము ఉండేవి. కాబట్టి అవి నిత్యము
ఉండే కాబట్టి దేవునికి స్తోత్రం. దాని మీద మన కనుదృష్టి ఉండాలి. డబ్బు ఉంటుందా నీ కాడ? బంగారం ఉంటుందా? ఆస్తి ఉంటుందా? ఏదో ఒక రోజు వీటన్నిటినీ వదిలిపెట్టి చక్కగా వెళ్ళిపోవాలి. ఎంత సంపాదించినా అదే కట్టలు సంపాదించి అన్నీ పేర్చుకొని, ఆహా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమంటే, పిచ్చిదానా ఈ రాత్రి నిన్ను తీసుకుపోతున్నాను. బీరువాలో కట్లన్నీ ఏమి అగును? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఆ ప్రాణమా మెడకేసుకునము, ముక్కులకేసుకునము, చెవులకేసుకునము, నడుముకు చుట్టుకొనము. ఏంటిది? బంగారం. 10 సవర్ల బంగారం. ఎంత చెప్పాలి? పోతా నీ ముఖం మీద ఒక సవరాన్ని వేస్తారా? బంగారపు సవరాలు, బంగారపు ఏంటి చెవులీలా ఊలీలా, జోకాల మేఘాల. పిల్ల ఇష్టపడి సంపాదించుకుందమ్మా. మాట్లాడినప్పుడు ఏం ఊగినా ఊగేయమ్మా. పెట్టి పంపిద్దామంటారా? కాసేపు ఉంచితే వాసన వచ్చింది చెప్తాను రా. పాస్టర్ పిలవంటారా పాతం చేస్తారు, తీసుకుపోదాం అంటారు తప్ప. అంటే ఇవేవి కూడా చెప్పండి శాశ్వతమైనవి. చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. వాడెవడో చెప్పాడు ఒక సినిమాలో. అప్పుడెప్పుడు మేము సినిమాలు చూసే టైంలో కాకులు కావు అని ఎందుకంటే తెలుసా? వాడు పెద్ద ఏందో కనపడినట్లాగా. కాకులంట కావు అంటాయా కీవు అంటాయా? ఏంది అడుగుతున్నారు? కాకులు కావు అంటాయా మేము అంటాయా? చెప్పాలి గట్టిగా. ఏంది అడుగుతున్నారు? 40 వచ్చినలాగా తెలుగు మాట్లాడడం తెలుగు అర్థం కానట్టు చూస్తాను నాకెళ్ళి. ఆ కావు అని ఎందుకంటే ఏంటంటే ఈ లోకంలో డబ్బు, బంగారం, ఆస్తి, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు శాశ్వతం. కావు అంటనేట పొద్దునేసి కానిచ్చి నువ్వేమో నాకు కావాలి అంటున్నావు. సరే కాకేమంటే తెలుసు సత్యం చెప్పలేంది. కాకి కూడా ఈ సత్యం అర్థమయ్యి కావు అంటుందంట. నీ ఆరోగ్యం శాశ్వతం కావు, నీ అందం శాశ్వతం, ముడతలొత్తే ఎప్పటికైనా కావు. ఆమేన్. రూపం మారిపోద్ది, ఇవేవి శాశ్వతం అని రోజు కాకంట కావు నీకలు చూసి అంటుందంట. నువ్వేమో ఎవరికలో చూస్తుంది అనుకుంటున్నావు. అర్థమవుతుందా? ఎందుకో కొంచెం వస్తేనే మిడిసిపాటు, గర్వం, అహంకారం, ఎవరిని లెక్క చేస్తానో. జాగ్రత్త. నీ నాశనానికి నీ గర్వమే ప్రారంభం అవుతుంది. కాబట్టి దేవుడు నీకు ఏది ఇచ్చినా లోబట్ట నేర్చుకో. అర్థమైందా? కొత్త పాటలు పాడటం కాదు. నేనేమై ఉన్నానో ఏమో ఈ పాట నాకు రాదు అన్నట్టు చూస్తారు. నీ దయ వలనేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. ప్రతిదానికి ప్రభుకి ఏం చేయాలా? స్తోత్రాలు చెప్పాలి. దేవుడు నీకు ఏది ఇచ్చినా ప్రతిదానికి ఏం చేయాలా? స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. కేవలం నమ్ము. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నమ్ముదామా? లేద్దామా? అందరూ లేచి నిలబడి ఒక చిన్న తీర్మానం చేయండి. కళ్ళు మూసుకొని అందరు దిక్కులు చూడకుండా, ఇది ఏ సమయంబు బయటికి పోవడానికి అనుకోకుండా కళ్ళు మూసుకొని, అమ్మా
చాలా వచ్చింది.